సడన్ గా ఒక వ్యక్తి లోపలికి వచ్చి అతను డిటోనేటర్ లోపల పెట్టుకున్నాడు, దాన్ని పేల్చుకున్నాడు. అతను చనిపోయాడు, అక్కడ ఉన్న వాళ్ళు 5 మంది చనిపోయారు. ఆ బిల్డింగ్ కూడా కూలిపోయింది. ఆ బిల్డింగ్ కూలి శిథిలాల కింద ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు అయితే 25 మంది సీరియస్ గా గాయపడ్డారు. ఇంకొంతమంది కూడా ఉంది. శిథిలాల కింద నుంచి తొలగించడం కూడా చాలా కష్టంగా మారిందని చెప్తున్నారు. సో ఇది నిన్న పాకిస్తాన్ లో జరిగింది. ఇది కొత్తది కాదు. వీళ్ళ మెథడ్స్ లో ఎక్కువగా సూసైడ్ బాంబింగ్ అనేది ఎక్కువ చేస్తుంటారు. మామూలుగానే మనకు నేను గమనించినంత వరకు ప్రపంచంలో సూసైడ్ బాంబింగ్ అనేది ముస్లిమ్స్ లో అనేక చోట ముస్లిమ్స్ ఉంటది. రెండోది శ్రీలంక తమిళియన్స్, వాళ్ళదైతే సపరేట్ వాడే ఉండేది. మనకి ఫ్యామిలీ మ్యాన్ 2 లో కూడా చూపించారు. ఈవెన్ సమంత క్యారెక్టర్ కూడా సూసైడ్ బాంబర్స్ క్యారెక్టర్ రాజీ. సో అలాగా సూసైడ్ బాంబింగ్ అనేది ఎక్కువగా మావోయిస్టులు ఇలాంటి వాటిలో కనబడదు. అది కానీ ముస్లిమ్స్ లోను, ముస్లిం టెర్రరిస్టుల్లోనూ సూసైడ్ బాంబింగ్ అనేది బలంగా కనబడుతుంది. ఇటు శ్రీలంక ఎల్టీటీలో కూడా అది ఉందన్నమాట. వాళ్ళందరూ ఎల్టీటీలో అందరూ కూడా సైనైడ్ చైన్ లో పెట్టుకుంటారు. ఎప్పుడైనా దొరికితే అది కొరికి దాంట్లో కూడా చూపించారు. సో ఇలాగా పాకిస్తాన్ ఇప్పుడు ఒక పక్క, అందుకనే పాకిస్తాన్ ఎందుకు ఇండియాని ఈ మధ్య కవిస్తుందంటే అక్కడ సమస్యలు పెరిగిపోయినాయి. ఒకటేమో ఆర్థికంగా దివాలా తీసేసింది. దాదాపు 24 సార్లు IMF బెయిల్అవుట్ ఇచ్చింది పాకిస్తాన్కి. అంటే IMF దయాదాక్షిణ్యాల మీద ఇండైరెక్ట్ గా, IMF అంటే నథింగ్ బట్ అమెరికానే, అమెరికా దయాదాక్షిణ్యాల మీద బతుకుతుంది. అందుకని ఇప్పుడు అమెరికా చెప్పినట్టు వింటుంది ప్రతి విషయాన్ని కూడా. ట్రంప్ ఏం చెప్తే అది వింటుంది. ట్రంప్ పర్సనల్ బిజినెస్ కూడా, ట్రంప్ కొడుకు అల్లుడు కూడా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, క్రిప్టో కరెన్సీతో వ్యాపారాలు చేస్తున్నారు. మరోవైపు చైనా $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, ఇంకొక $30 బిలియన్ అప్పు ఇచ్చింది. అంటే ఒక $100 బిలియన్ చైనా అక్కడ పెట్టింది పాకిస్తాన్ లో. సో అలాగా పాకిస్తాన్ చైనా అండ్ అమెరికా దయాదాక్షిణ్యాల మీద బతికే పరిస్థితి ఉంది. సో అసీం మునీర్ ఇండైరెక్ట్ గా అతను ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నడుపుతున్నాడు పాకిస్తాన్ని. సో అందువల్ల ఈ అసీం మునీర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ లో దాదాపు 60% ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ మన ఇండియాతో యుద్ధాన్ని క్రియేట్ చేసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ పక్కకు వెళ్ళి దేశమే సంక్షోభంలో ఉంది, ఇంపార్టెంట్ ఉంది అన్నట్టుగా డైవర్ట్ చేయడం కోసమే అసీం మునీర్ చేసి తనకు తాను అంతకుముందు ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్న వ్యక్తి ఫీల్డ్ మార్షల్ గా తనకు తానే ప్రమోషన్ ఇచ్చుకున్నాడు. ఒక రకంగా ఇండైరెక్ట్ గా అతని రూల్ చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇటు టీటీపీ అండ్ ఇటు BLA ఇద్దరు కూడా రోజు ఎక్కడో ఒక చోట మిలిటరీ స్థావరాల మీద కానీ, పోలీసుల అటాకుల మీద, పోలీసు స్టేషన్ల మీద కానీ అటాకులు చేస్తూనే ఉన్నారు. రకరకాల కొత్త, ఈ మధ్య వీళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు, డ్రోన్స్ వాడుతున్నారు, వాళ్లే వీడియోలు కూడా తీస్తున్నారు. BLA అయితే బ్రహ్మాండమైన షూట్, ఎడిటింగ్ చాలా బాగా చేస్తారు వీడియోలు కూడా. సో వాళ్ళు ఎలా ఒక వెహికల్ మిలిటరీ వెహికల్ వస్తుంది, వీళ్ళు ఎలా అటాక్ చేస్తారు, ఇవన్నీ డ్రోన్ తో షూట్ చేసి పంపిస్తున్నారు మీడియాతో. అందువల్ల పాకిస్తాన్ లో టెర్రరిజం అనేది ఆ దేశానికి చాలా అతిపెద్ద ప్రమాదంగా మారింది. అయితే ఇప్పుడు టీటీపీని కానీ, ఇటు బలూచ్ లిబరేషన్ BLAని కానీ, ఇటు ఐక్యరాజ్య సమితి అమెరికాతో సహా అనేక దేశాలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లుగా ప్రకటించాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా మాకు సంబంధం లేదు వాళ్ళు అంటుంది. కానీ పాకిస్తాన్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియాకి సంబంధం ఉంది, ఎందుకంటే వీళ్ళు ఆఫ్ఘన్ బార్డర్ లోనే ఆపరేట్ అవుతుంటారు ఈ తాలిబాన్లు. సో ఒకప్పుడు తానే క్రియేట్ చేసిన తాలిబాన్లు ఇవాళ పాకిస్తాన్ కి ప్రధాన శత్రువుగా మారిపోయారు. యుద్ధం వచ్చే ఒక అట్మాస్ఫియర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య నెలకొని ఉంది నిరంతరం. పాకిస్తాన్ కూడా ఆ మధ్య దాడి చేసి ఆఫ్ఘన్ క్రికెటర్లను కూడా చంపింది, అవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు ఒక సూసైడ్ బాంబింగ్ పెళ్లి దీంట్లో జరగడం, అది బాగా వైరల్ అవుతుంది. ఇండియన్ మీడియా దాన్ని బాగా హైలైట్